హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే రాజ్భోగ్ ఐస్ క్రీమ్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను. నిజంగా చెప్తున్నానండి, ఈ ఐస్ క్రీమ్ తినాలంటే నిజంగా రాజయోగం ఉండాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది. అమృతం అంటే ఇదేనేమో అని అనిపించేటట్టుండే ఈ ఐస్ క్రీమ్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఇంక చూసేద్దాం. దీనికోసం ముందుగా అయితే ఇలా స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకుని దీనిలోకి 2 లీటర్ల వరకు చిక్కని పాలు వేసుకోవాలి. నేను ఇక్కడ 1 లీటరు క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నాను. అలాగే 1 లీటర్ అయితే ఇంట్లోకి మనం గేదె పాలు వేయించుకుంటుంటాం కదా, ఆ పాలను అయితే తీసుకుంటున్నాను. ఇలా 2 లీటర్ల చికెన్ పాలు ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం చేసే ఐస్ క్రీమ్ మంచి కలర్ఫుల్గా ఉండడం కోసం 2 చిటికెళ్ళ వరకు ఇలా కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని ఈ పాలని కంటిన్యూస్గా తిప్పుతూ ఇలా మరిగించుకోవాలి. ఈ పాలు ఎక్కడా కూడా అడుగున పట్టకుండా ఇలా గరిటెతో తిప్పుతూ ఉండాలండి. ఒక 30 నిమిషాలకి ఇక్కడ చూపిస్తున్నట్టు మనం తీసుకున్న పాలు ఈ విధంగా దగ్గర పడతాయండి. ఈ విధంగా దగ్గర పెడితే సరిపోతుంది. ఇప్పుడైతే దీనిలోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు బాదం పప్పు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు, అలాగే మరో 2 టేబుల్ స్పూన్ల వరకు అన్సాల్టెడ్ పిస్తా వేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లోనే ఉంచుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక చిన్న బౌల్ తీసుకుని 1 అరకప్పు వరకు చల్లని పాలు వేసుకోవాలి. ఇవి మరిగించి చల్లార్చిన పాలండి. దీనిలోకి 5-6 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. ఇలా మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత ఎక్కడ కూడా లమ్స్ ఏమీ లేకుండా ఈ మిల్క్ పౌడర్ అనేది మిల్క్లో బాగా మిక్స్ అయిపోయేటట్లు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా లమ్స్ ఏమీ లేకుండా ఇలా చక్కగా కలుపుకున్న ఈ పాలని మనం ఏవైతే పాలు మరిగిస్తున్నామో దాంట్లోకి ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూ వేసుకోవాలి. ఇలా మిల్క్ పౌడర్ వేసిన ఈ చల్లని పాలు వేయడం వల్ల మనం మరిగిస్తున్న ఈ పాలు అనేవి కొంచెం కొంచెంగా చిక్కబడటం స్టార్ట్ అవుతాయి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఎక్కడా కూడా అడుగును పట్టకుండా చూసుకోవాలి. ఇప్పుడైతే దీనిలోకి 1/2 కప్పు వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ అంతా కూడా దీనిలో బాగా మిక్స్ అయ్యేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియంలోనే ఉంచుకుని ఇలా కంటిన్యూస్గా కలుపుతుంటే ఇక్కడ చూపిస్తున్నట్టు పాలన్నవి చిక్కబడడం స్టార్ట్ అవుతాయి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సరైన కన్సిస్టెన్సీలో చిక్కబడకుండానే స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి ఐస్ క్రీమ్ అనేది కరెక్ట్గా రాదు. అందువల్ల ఇక్కడ నేను చెప్పే విధానాన్ని ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి, ఈ విధంగా చిక్కబడితే సరిపోతుంది. మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా తెలియడం కోసం ఇలా గరిటిని ఇలా తిరగేసి ఒకసారి ఇలా వేలుతో ఇలా అంటే ఈ విధంగా అయితే మనకి కనిపించాలి. ఇంకా ఇలా చిక్కబడిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బ్యాటర్ని అయితే బాగా చల్లారనివ్వాలండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నా కూడా పర్వాలేదు. ఇప్పుడైతే ఇలా బ్లెండర్ తీసుకుని దీంట్లోకి ఇలా గోరువెచ్చగా ఉన్న ఈ బ్యాటర్ని మొత్తం వేసుకుని మెత్తగా క్రీమ్గా అయ్యేంత వరకు కూడా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ మిక్చర్ని అయితే ఈ విధంగా ఒక గ్లాస్ కంటైనర్స్లో ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి గార్నిషింగ్ కోసం బాదం, పిస్తా ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఇక్కడ ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్లో వేస్తున్నాను కాబట్టి ఎటువంటి అల్యూమినియం పేపర్ అనేది వేయట్లేదు. మీరు నార్మల్ కంటైనర్లో వేస్తే కనుక అల్యూమినియం పేపర్ అనేది పైన వేసి ఆ తర్వాత ఇలా మూత పెట్టండి. ఇలా సెట్ చేసుకున్న వీటిని ఓవర్ నైట్ ఫ్రీజర్లో ఉంచుకోవాలండి. నేనైతే ఇక్కడ నెక్స్ట్ డే ఓపెన్ చేస్తున్నాను. చాలా అంటే చాలా చక్కగా వచ్చింది కదా. పైన ఎటువంటి ఐస్ కూడా ఫామ్ అవ్వకుండా మనకి అచ్చంగా బయట కొన్న ఐస్ క్రీమ్ వల్లే చాలా చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది. చూడ్డానికే కాదండి, టేస్ట్ విషయంలో అమృతంలా ఉంది. మీరు తప్పకుండా ఈ సమ్మర్కి ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మరి ట్రై చేస్తారు కదా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.